ವೀಕ್ಷಕರೇ, ನೀವು ನೋಡ್ತಾ ಇರೋದು ಮುಳಬಾಗ್ಲು ನ್ಯೂಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್. ಇಂಥ ಸುದ್ದಿಗಳು ನಿಮಗೆ ಬೇಕು ಅಂದ್ರೆ ಈಗಲೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಜೊತೆಗೆ ಯಾವ ನ್ಯೂಸ್ಗಳನ್ನು ಕೂಡ ಮಿಸ್ ಮಾಡ್ಕೋಬೇಡಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಇದು ముళబాగ్లు న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ బయలుకూరులో ఈ పొద్దు మన అన్నదమ్ములు అక్క చెల్లెండ్లు అందరూ ఈ పొద్దు ఇక్కడ చేరిండారు. మళ్ళా ఇక్కడ ఈ వేదిక పైన పేర్లు చెప్పేదొద్దు. మన క్యాండిడేట్ అయిన ఎస్ మునిస్వామి ఈ పొద్దు వాళ్ళు వచ్చిండారు. వాళ్ళని చూసి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ మాట్లాడుకొని వాళ్ళ ఊర్లో వాళ్ళ బూత్లో చెప్పి ఆయనకి ఎక్కువగా మెజారిటీ బూత్ మెజారిటీ ఇవ్వాలని చెప్పి నేను అందరితోనే కోరుకుంటా ఉన్నాను. కానీ కొత్తూరు మంజు మన 1వ తారీఖు నాడు MG6 మార్కెట్లో వాళ్ళు కావలసిన స్నేహితుల్ని వాళ్ళ ఫాలోవర్స్ని అందరికీ ఓన్లీ ఫోన్లో చెప్పి సుమారు 5 నుంచి 6,000 జనం చేర్పించుకొని వాళ్ళు చెప్పిరి. ఏమని చెప్పారంటే, నా ఒక బెంబలం వచ్చి ఈ కిత్త ఎస్ మునిస్వామికి నా బెంబలం వాళ్ళకు ఉంటుంది అనేది అక్కడ ఘోషణ చేసిండాడు ఫస్ట్. కానీ మంజాన్ని ఇక్కడ రావాల్సింది ఈరోజు. వాళ్ళకి ಯಾವುదో ఒక ముఖ్యమైన పని హైకమాండ్ వాళ్ళకి కావాల్సిన స్నేహితులు అంటే మన కోలార్ జిల్లా వాళ్ళే, ఇంకేం బెంగళూరు మట్టంలో కాదు. వాళ్ళది ಯಾವುదో పర్సనల్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ పోయిన దాని ఇంకా ఈ పొద్దు ఇక్కడ వచ్చే కాలేదు. వాళ్ళు సోమవారం ఇంకా ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతారు. ప్రతి పంచాయతీ ఓబిళి మట్టంలో వాళ్ళు చేరి అందరి దగ్గర మాట్లాడి వాళ్ళకి అయిండే కష్టమేమి, ఆయనకి ఏం బాధ వచ్చింది అదన్నీ మీకు వివరించి చెప్తారు. మనం ఇప్పుడు చెప్పేది వద్దునే నేను ఈ విషయం ముందు చెప్తా ఉన్నాను. కానీ ఎందుకు ఇప్పుడు మనము బెమ్మలము ఇక్కడ ఇవ్వాలంటే, ఒక వ్యక్తి ఆయన్ని సుమారు 90లో 6 ఇచ్చి చంపించినాక ఇప్పుడు 7 కిత్తాలు గెలిపించినాము. 7 కిత్తాలు గెలిపించిన ఇడీ మన జిల్లాలో యావ తాలూకైనా ఏమైనా ఒక చోరు ఆయన కొడుకు ఏమన్నా ఉందా, ఆయన బోర్డర్ కనపడుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఈ పొద్దు ఆయనకుండే బలము ఈడెవరికన్నా ఉండింటే మోదీ కాదు ప్రెసిడెంట్ కూడా కావాల్సింటే టేబుల్ గుద్ది పైలు ఎత్తి పెట్టి ఏ కమాల్ చేయప్ప ఇట్లా పని చేపించుకునే కెపాసిటీ ఉండే. ఒక్కిత్త పైనోడికి ఎవరికి అవకాశం ఉండదు. ఈ పొద్దు విధానసౌధకి వెళ్తే ఒక ఎమ్మెల్యే ఫస్ట్ కిత్త పోతే వాడు ఏం మాట్లాడే కయ్యలే, ఆడు కూకొని ఆడు ఏం నడుస్తా ఉంది అనేది చూసుకుంటాడు. 2వ కిత్త 3వ కిత్త పోయింటే టేబుల్ ఎత్తి పారేస్తారు అవతలకి. వాళ్ళు అడిగిన పనులు అదేమన్నా చేయలేదంటే విధానసౌధలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, టేబుల్ ఎత్తేస్తారు, పైకి లేపించేస్తారు అట్లే. కానీ మన కేహెచ్ మునప్పలు చేయించిండి అదే 7 కిత్తాలు గెలిచి చంపించిండేదంటే ఆయనకు ఉండేది కర్ణాటకలో ఆయనకు ఒకటికే ఆడు బలము. 7 కిత్తాల పైన ఎవరు ఆపోజిట్ పార్టీ, ఇప్పుడు బీజేపీ ఆపోజిట్ పార్టీ ఉండొచ్చు, మోదీ దగ్గరికి పోయి పైలు ఎత్తి పెట్టిందంటే మన కర్ణాటక కాదు మన కోలార్ జిల్లాదే గండ్లు మూసుకొని సైనేసే కెపాసిటీ ఆయన చేతిలో ఉంది. అదే కొత్తూరు మంజన్న ఫస్ట్ కిత్త గెలిచా మీరందరూ సహకారం. ఇంకా 2వ కిత్త ఆయన కావాల్సిండా ఆయనకి అయిండేది అది ఇడీ జిల్లాకే తెలుసు. రేపు నామినేషన్ 10:30కి అవుతుంది, స్కూటీని అవుతుంది అంటే కోర్టు ఆడప్పుడు తెప్పిస్తాడు. అంటే ఆ సీడీలో కూడా మీరు అందరూ చూసిండొచ్చు, మొబైల్లో చూసిండొచ్చు. ఆ కొత్తూరు మంజుకి అయిండే ఒక చెడ్డదే ఇడీ ప్రపంచంలో ఎవరికి కాలేదు. కానీ ఆయనకి అది ఏం బుద్ధి వచ్చినో ఆయనకి మేము ಯಾವ దృష్టిలోనూ మేము ఆయనకు తొందర ఇచ్చిండలేదు. పైన ఎలక్షన్లో ఆయనకి మేము మన ములబాగల్ తాలూకు ఇంకా మేము ఎక్కువగా ఆయనకి మెజార్టీ తెప్పించినాము. దానికి ముందు 2008లో అయినప్పుడు కూడా ఆయనకి మెజార్టీ మేము తెప్పించిండాము. కానీ కొత్తూరు మంజుకి అయిందా దాన్ని ఇంకా కొత్తూరు మంజు ఈ పొద్దు ఆయనకి విరక్తి వచ్చేసి నేను కేహెచ్ మునప్ప చేసేలేదు, ఈ కిత్త క్యాండిడేట్ ఎస్ మునిస్వామి ఆయనకు మాత్రం నేను చేస్తాను అని చెప్పినాడు. మంజు మాట ఇచ్చిండాడంటే జీవితంలో ఈ ప్రపంచంలో ఎవరు వచ్చినా హై కమాండ్ కావచ్చు, లో కమాండ్ కావచ్చు, దేవుళ్ళు వచ్చినా కూడా వినేవాడు కాదు. కానీ ఉద్దేశపూర్వంగా గేమ్ ఆడేవాడు కాదు. ఆయనకి కష్టము కలిగింది, ఆయనకైండే తొందర
ఏరే వాళ్ళకంటే యాంగింగ్ వేసుకోవాలా. కానీ ఆయన దానికి భయపడలేదు. యాపొద్దు ఇంగోడు గురించి దిగులు పడకుండా స్వతంత్రంగా ఈ పొద్దు వాళ్ళ జనాలు ఈ పొద్దు ఈ తాలూకులో ఉండేది ఖాళీ 480 ఓట్లు. మిగిలిన ఓట్లంతా 7,500 ఓట్లు బెంగళూరులో రామూర్తి నగరంలో ఉన్నాయి. ఈ పొద్దు మేము ఆడేసే మా ఓట్లతో బీజేపీకి వేసినా గెలుస్తాడు క్యాండిడేట్, కాంగ్రెస్ వేసినా గెలుస్తాడు, జేడీఎస్ వేసినా గెలుస్తారు. 7,500 ఒకే బాక్స్ అట్లే పడిపోతాయి. ఆ రీతిగా మాట మీద నడిచేది కొత్తూరు మంజునాథ్. ఆయన ఈ పొద్దు ఎస్ మున్స్వామికి బెమ్మలం సూచిచ్చి మొన్న చెప్పేసిండాడు తాలూకాలకు అందరినీ పిలిచి ఇంకా ఆయన ప్రతి ఓబిళి వైజు ప్రతి పంచాయతీ వైజులో వచ్చి మీకు అందరికీ విచారం ఆయన చెప్తేనే అందరికీ అర్థమవుతుంది. ఆయన కష్టం చెప్పుకుంటే దయచేసి ఈ పొద్దు ఈడు చేరండి మన స్నేహితులు ప్రతి ఒక్కరికి చెప్పి మన ఎస్ మున్స్వామికి 3వ నంబర్ సీరియల్కి ఓటేసి వాయినికిత్తా మనము ఢిల్లీకి పంపించాలని అందరి దగ్గర నేను మనవి చేసుకొని అనుకుంటా ఉండను. జై హింద్, జై కర్ణాటక.